హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1104' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. కుల్కర్ణి సర్కార్ ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. "వదిన గారు మీరు మాతో కూర్చొని భోజనం చేయండి." అప్పుడు కుల్కర్ణి సర్కార్, "రా రుక్మిణి వచ్చి మాతో పాటు భోజనం చెయ్యి." రుక్మిణి వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత కులకర్ణి ఇలా అంటారు, "ఇంకా మనం తిందాం." అప్పుడు తేజస్వి మహేష్‌ని ఇలా అడుగుతుంది, "నాకు ఆ పచ్చడి ఇవ్వవా?" మహేష్ ఆ పచ్చడి ఇచ్చేలోపు తేజస్వి తన ప్లేట్‌లోని బెండకాయను మహేష్ ప్లేట్‌లో వేస్తుంది. అది చూసిన మహేష్ ఇలా అంటాడు, "అమ్మా చూసావా? తేజస్వి అక్క మళ్ళీ నా ప్లేట్‌లో బెండకాయ వడ్డించింది." అప్పుడు తేజస్వి, "అక్క ప్రేమను తిరస్కరించకూడదు. అక్క ప్రేమను ఆశీర్వాదంగా తీసుకోవాలి." అప్పుడు కుసుమ్ ఇలా అంటుంది, "మీరిద్దరూ చాలా పెద్దవారయ్యారు. కానీ ఇంకా పిల్లల్లాగా ప్రవర్తిస్తున్నారు." అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు, "మహేష్ నువ్వు కూడా మీ అమ్మకు ప్రతిదాన్ని ఫిర్యాదు చేయడం మానుకోవాలి. త్వరలోనే ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తావు. అప్పుడు నీకు ఉద్యోగంలో ఏదైనా సమస్య వస్తే అప్పుడు కూడా నువ్వు మీ అమ్మ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తావా?" అప్పుడు మహేష్, "నాన్న మీరు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారా?" అప్పుడు కేశవ్ మహేష్‌ని ఇలా అడుగుతారు, "మహేష్ నువ్వెలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నావు?" అని అడుగగా మహేష్ ఇలా అంటాడు, "నేను చాలా చోట్ల నా అప్లికేషన్ ఫామ్‌ని ఇచ్చాను. ఈ రోజు కూడా కొన్ని పత్రాలను పంపించాలి. త్వరలోనే ఉద్యోగం లభిస్తుందని ఆశిస్తున్నాను." అప్పుడు తేజస్వి, "నీకెందుకు ఉద్యోగం రాదు? నువ్వు చాలా ప్రతిభావంతుడివి. నీకు తొందరగా ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. అప్పుడు నీకొక మంచి అమ్మాయితో పెళ్లి చేస్తాను." అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అడుగుతారు, "అవును మహేష్ నీకెలాంటి అమ్మాయి కావాలి?" అప్పుడు తేజస్వి, "వీడికి నచ్చిన అమ్మాయి దొరకడం చాలా కష్టం. వీడిది ఉదారమైన మనస్సు. అలాగే ఉదారమైన మనస్సు ఉన్న అమ్మాయిని ఇష్టపడతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇతరులకు సహాయం చేసే అమ్మాయి కావాలని కోరుకుంటాడు." అప్పుడు మహేష్, సావరి తనకు సహాయం చేసిన దానిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు తేజస్వి, "ఏమైంది మహేష్? పెళ్లి కలలు కంటున్నావా?" అప్పుడు మహేష్, "అక్క మీరు కూడానా?" బల్వంత్ గారు ఇలా అంటూ ఉంటారు, "నేను తినడం ముగించిన తరువాత ఆఫీస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. అలాగే రామ్‌నవమి దగ్గరలో ఉంది కదా! అందువల్ల నేను దానికి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాలనుకుంటున్నాను. ఊళ్ళో వాళ్ళకి నా రాకను తెలియజేయడానికి. అదే కారణంగా నేను ఊళ్ళో వారిని కలిసినట్టు ఉంటుంది. అలాగే వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లు ఉంటుంది. అప్పుడే కదా నేను వారికి మెరుగైన సహాయం చేయగలను." అప్పుడు కేశవ్, "మీది సరైన ఆలోచన మామయ్య గారు. మీరు నన్ను ఆఫీస్‌కి తీసుకెళ్తారా?" అని బల్వంత్ గారు అడుగుతారు కేశవ్‌ని. "ఖచ్చితంగా తీసుకెళ్తాను మామయ్య గారు." అప్పుడు కులకర్ణి సర్కార్ ఇలా అంటారు, "కేవలం ఆఫీస్‌కి నేరుగా తీసుకెళ్ళు. ఆ ఫకీరు వద్దకు తీసుకెళ్లొద్దు." అప్పుడు బల్వంత్ గారు ఇలా అడుగుతారు, "ఏ ఫకీర్?" అని అడగగా కులకర్ణి సర్కార్ ఇలా అంటారు, "హరి ఓం హరి ఓం. ఆ ఫకీర్ పాడుబడిన కండహార్‌లో నివసిస్తూ ఉంటాడు. అతనే అన్ని సమస్యలకు కారణం. కానీ గ్రామస్తులు మాత్రం అతనిని దేవుడిగా భావిస్తారు." ఇప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు, "నేనైతే పూజలను అలాగే భక్తులను నమ్మను. కేవలం నేను నా ఆఫీస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను." మీరు సరిగా చెప్పారు బలవంత్ గారు. నిజానికి నేను అతన్ని షిరిడీ నుంచి పంపించడానికి అన్నీ ప్రయత్నించాను. ఇప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు, "లేదు సర్కార్ గారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజల విశ్వాసంలో జోక్యం చేసుకోవాలని కోరుకోవడం లేదు. ప్రజలు ఏమనుకుంటే వాళ్ళు అది నమ్ముకోవచ్చు. అతను నా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను ఎవరి విశ్వాసాన్ని ప్రశ్నించాలనుకోవడం లేదు. అలాగే ఎవరూ నా విశ్వాసాన్ని ప్రశ్నించకూడదు అని అనుకుంటున్నాను." అప్పుడు కేశవ్ భోజనం అనంతరం బల్వంత్ గారికి తన గ్రామాన్ని చూపిస్తూ ఇలా అంటారు, "మన షిరిడీ చిన్నదే కానీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రజల మధ్య ఐకమత్యం ఉంది." అప్పుడు తాత్య సాయిని చూసి సాయికి నమస్కరిస్తాడు. సాయికి బల్వంత్ గారిని పరిచయం చేస్తాడు. "సాయి, ఇతను బల్వంత్ గారు, తేజస్వి యొక్క బాబాయ్. ఆయన నిన్నే షిరిడీకి వచ్చారు." అప్పుడు బల్వంత్ గారు ఇలా చెప్తారు, "కేశవ్ మీ గురించి నాకు అన్నీ చెప్పాడు. నాకు మీతో ఏ శత్రుత్వం లేదు. కానీ నన్ను మీరు క్షమించాలి. నేను భక్తులను నమ్మను. నాకు ఇప్పుడు కాస్త పని ఉంది. నేనిక్కడ నుంచి వెళ్ళాలి. మీకేదైనా సమస్య ఉంటే నా ఆఫీస్‌కి రండి. మీకు సహాయం చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను." అప్పుడు కేశవ్ ఇలా అంటాడు, సాయి ఇతరులకు సహాయం చేస్తారు. మరి అలాంటప్పుడు సాయికి అవసరం ఏముంటుంది?" బల్వంత్ గారు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు సాయి అతనిని ఆపి, "బల్వంత్ గారు, ఒక నిమిషం ఆగగలరా? మీరు శ్రీరామనవమి ఉత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నారు. అందుకే మీకోసం ఈ రాముడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాను." షాక్‌లో ఉన్న బల్వంత్ ఇలా అడుగుతారు సాయిని, "ఇదంతా మీకెలా తెలుసు?" "నేను ఈ విషయాన్ని గురించి నా కుటుంబంతో తప్ప ఎవరికీ చెప్పలేదు." అప్పుడు కేశవ్, ఆయన సాయి. ఆయన అందరి భావాలను తెలుసుకుంటారు. అప్పుడు సాయి, "బల్వంత్ గారు, నేను కూడా మీలాంటి రాముడి సేవకుడిని. భక్తి అనేది పరాయి వారిని దగ్గర చేస్తుంది. భక్తులందరూ ఒక కుటుంబంలా ఉంటారు కదా! అందుకే నాకు తెలిసింది. మీరు శ్రీరామనవమి ఉత్సవం
నిర్వహించాలనుకుంటున్నారని. అందుకే మీకోసం ఈ రాముడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాను. తీసుకోండి. అప్పుడు బల్వంత్ గారు విగ్రహం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు కేశవ్ సాయి, నేను మామయ్యని తన ఆఫీస్ వరకు తీసుకెళ్లి వస్తాను. ఆఫీస్ వద్దకు చేరుకున్న బల్వంత్ కి కేశవ్ ఇలా చెప్తారు. మామయ్య, మీ కొత్త ఆఫీస్. అది చూసి బల్వంత్ గారు ఇలా అంటారు. చాలా బాగుంది కేశవ్. అప్పుడు బల్వంత్ కేశవ్తో ఇలా అంటారు. కేశవ్, నేను రామనవమి వేడుక గురించి ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పిలవాలనుకుంటున్నాను. షిరిడీలో ఎంతమంది కుటుంబాలు ఉన్నాయో నీకు తెలుసా అని అడగగా అప్పుడు కేశవ్, నాకు ఖచ్చితంగా తెలియదు మామయ్య, కానీ 50 కంటే ఎక్కువ కుటుంబాలు ఉండవచ్చు, బస్తీ వాళ్ళతో కలిపి కూడా. అప్పుడు బలవంత్ మనసు లోపల ఇలా అనుకుంటూ ఉంటారు. కేశవ్ తక్కువ కులం వాళ్ళను కూడా లెక్కతో కలుపుతున్నారు. అప్పుడు కేశవ్ ఇలా చెప్తాడు. నేను అందరికీ తెలియజేస్తాను. అప్పుడు బల్వంత్ గారు ఇలా అంటారు. లేదు లేదు కేశవ్, సంతా పంతాకు చెప్పు. ఇంకా మీకు ఇతర పనులు కూడా ఉండొచ్చు కదా. అప్పుడు కేశవ్, మీరు చెప్పినట్లే నేను ఇంటికి వెళ్లి సంతా పంతాలకు తెలియజేస్తాను. సరే అని అక్కడి నుంచి కేశవ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు బల్వంత్ గారు ఇలా అనుకుంటూ ఉంటారు. ఇది మంచిదైంది. ఆ బస్తీ వాళ్ళను ఊరితో ఎందుకు కలపాలి? ఇంకా సంతా పంతా విషయంకొస్తే వాళ్ళు ఏమాత్రం పని చేయరు. వాళ్ళు ఖచ్చితంగా ఆ బస్తీకి వెళ్లి వాళ్ళని పిలవరు. అప్పుడు సాయిని చూపిస్తారు. సాయి ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి, ఏం జరిగింది సాయి అని అడుగగా సాయి ఇలా జవాబిస్తారు. నేను కొందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. మన ఆధీనంలో ఏదీ ఉండదని, చివరికి రాముడు అందరికీ మేలు చేస్తాడని. మీరు నాకు ఒక సహాయం చేయాలని ఆ వ్యక్తులను అడుగుతారు సాయి. మహేష్, ప్రహ్లాద్ ఇద్దరు హోంవర్క్ చేసుకుంటున్నప్పుడు తేజస్వి అక్కడికి వచ్చి, ఇక చాలు, విశ్రాంతి తీసుకోండి. నేను ప్రత్యేకంగా మీకోసం బాకర్వాడి తయారు చేశాను. అప్పుడు ప్రహ్లాద్ ఇలా అంటాడు. కానీ అమ్మా, మీరు సంధ్యాపిన్నిని మార్కెట్ నుంచి తీసుకురమ్మని చెప్పారు కదా. అప్పుడు మహేష్ నవ్వుతూ, అక్క, మీరెవరికైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ నాకు కాదు. మీరు చివరిసారిగా బొంబాయిలో వంటగదిలోకి వెళ్ళినప్పుడు మీరు అగ్ని ప్రమాదం సృష్టించారు. అప్పుడు ప్రహ్లాద్, నిజంగా? అలా ఏం చేస్తుందమ్మా అని అడగగా మహేష్ ఇలా అంటాడు. నీళ్లను మరిగిస్తూ ఉన్నది. అప్పుడు కోపంతో తేజస్వి ఇద్దరి చెవులను మెలుస్తుంది. మీరు నన్ను ఆట పట్టిస్తున్నారా? అయినా మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అక్క, ప్రహ్లాద్ గణితంలో కొన్ని అనుమానాలు ఉంటే అతనికి సహాయం చేస్తున్నాను. అప్పుడు తేజస్వి ఇలా అంటుంది. మహేష్, నువ్వు నాకు ఇంకొక సహాయం కూడా చేయాలి. నేను రాజాను ముంబైలోని ఒక మంచి పాఠశాలలో పంపించాలనుకుంటున్నాను. దయచేసి ఒక మంచి పాఠశాల చెప్పగలవా? అప్పుడు ప్రహ్లాద్, లేదమ్మా, నేను ముంబైకి వెళ్ళను. నేను ఇక్కడే ఉండి చదువుకుంటాను. అక్కడికి వచ్చిన కేశవ్ ఇలా అంటాడు. ప్రహ్లాద్ అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదంటే అతడు అక్కడికి వెళ్ళడు. అప్పుడు తేజస్వి, నేనేం తప్పు చెప్పానండి? మీరు వాడి చదువు గురించి పట్టించుకోవడం లేదు. అప్పుడు కేశవ్ ఇలా అంటాడు. ఇక్కడి పాఠశాలలు కూడా చాలా బాగానే ఉన్నాయి. అధ్యాపకులు కూడా చాలా మంచివారు. ఒకవేళ ప్రహ్లాద్ ఉన్నత విద్య కోసం నగరానికి వెళ్ళాలని ఆశిస్తే అప్పుడు అతని ఇష్టం. కానీ ఇప్పటి వరకు ప్రహ్లాద్ ఇక్కడే ఉండి చదువు పూర్తి చేస్తాడు. అప్పుడు తేజస్వి మహేష్ని ఇలా అడుగుతుంది. సరే మహేష్, నువ్వు చెప్పు. నేను చెప్పింది ఏమైనా తప్పుగా ఉందా? అప్పుడు మహేష్ ఇలా అంటాడు. ఇది కేవలం చదువు గురించి మాత్రమే కాదు అక్క. వాతావరణం కూడా ముఖ్యమే. అప్పుడు తేజస్వి, ఇక్కడ గ్రామంలో ఉండి అతనేం నేర్చుకుంటాడు? ముంబైకి వెళితే అతను గొప్పవాడవుతాడు. ఈ గ్రామంలో ఎంత చదివినా అతను ఒక అమాయకుడుగానే ఉండిపోతాడు. మహేష్, నువ్వు చెప్పు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. నా అభిప్రాయ ప్రకారం ప్రహ్లాద్ అభిప్రాయాన్ని మనం పరిగణించాలి. ప్రహ్లాద్ దృష్టికోణం కూడా ముఖ్యమే మనకు. అప్పుడు ప్రహ్లాద్ ఇలా అంటాడు. నేను ఇక్కడే ఉండి చదువుకోవాలనుకుంటున్నాను. అప్పుడు తేజస్వి ఇలా అంటుంది. మహేష్, నువ్వు నగరంలో చదువుకున్నావు. అయినప్పటికీ నా కొడుకు గ్రామంలో చదువుకోవడానికి నువ్వెలా అంగీకరిస్తున్నావు? అప్పుడు మహేష్, అక్క, ఇప్పుడు మనం పిల్లల అభిప్రాయాన్ని గౌరవించకపోతే వారు భవిష్యత్తులో వాళ్ళ సొంత నిర్ణయాల విషయంలో వారు తమను గౌరవించడం నేర్చుకోరు. ప్రహ్లాద్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. అతను ఇక్కడే ఉండి చదువుకోవాలనుకుంటున్నాడు. అప్పుడే ఆవులు ఆహారం కోసం అరుస్తున్నట్లు వినిపిస్తుంది. అది విన్న కేశవ్ ఇలా అంటాడు. అభ్యంకర్, మన పశువుల కాపరి ఈ రోజు రాలేదు. ఆవులకు ఆహారం పెట్టే సమయమైంది. ఇప్పుడే గోశాలకు వెళ్ళి చూస్తాను. అప్పుడు మహేష్, నేను వాటికి ఆహారం పెడతాను బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తేజస్వి ఆశ్చర్యంతో, నువ్వు వెళ్తావా? అప్పుడు మహేష్ ఇలా చెప్తాడు. అక్క, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనే ఆ గొర్రెలను చూసుకునేవాడిని. ముంబైలో నాకు అలాంటి అవకాశం దొరకలేదు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. నేను దానిని అస్సలు వదులుకోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సావరి ఇంటికి వెళ్ళిన సాయి, సావరి వాళ్ళ అమ్మని ఇలా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? నేను బాగున్నాను సాయి. జిప్రికి కూడా ఇదే చెప్తూ ఉన్నాను. నేనిప్పుడు చాలా బాగున్నాను. నా పనులు నేను చేసుకోగలనని. కానీ ఆమె వినడం లేదు.
సావరి కూడా ఇంటికి వస్తుందేమో. కానీ సాయి మీరెందుకిక్కడికి వచ్చారు? సాయి ఇలా జవాబిస్తాడు. నేను లక్ష్మిని కలవాలని వచ్చాను. చెప్పండి సాయి. మన బస్తీ వాళ్ళందరినీ సేకరించి నా వద్దకు తీసుకురా లక్ష్మి. అప్పుడు లక్ష్మి ఏదైనా సమస్య ఉందా సాయి? లేదు లక్ష్మి. కానీ మనకు ఒక అవకాశం దొరికింది. ఇంతే నేను చెప్పగలను ఇప్పటివరకు. దయచేసి అందరినీ నా వద్దకు తీసుకురా. అలాగే సావరిని కూడా తీసుకురా. ఇప్పుడు పశువుల శాలలో సావరిని చూపిస్తారు. మొత్తం 50 పిడకలున్నాయి. అక్కడ నుంచి నువ్వు పశువుల పేడను సేకరించుకోవచ్చు. నేను డబ్బులు తీసుకొస్తాను అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అకస్మాత్తుగా మహేష్‌ని చూసిన సావరి భయపడుతూ వెనక్కి వెళ్లి ఆవు మీద చేయి పెడుతుంది. అది చూసిన ఆ వ్యక్తి ఇలా అరుస్తూ ఉంటాడు. నీకు కళ్ళు కనిపించవా? పవిత్రమైన ఆవుని తగిలి అపవిత్రం చేశావు. అప్పుడు ఏమీ అర్థం కాని మహేష్ ఇలా అంటాడు. ఆమె తాకినంత మాత్రాన ఏమవుతుంది? ఎవరితోనైనా ఎలా మాట్లాడతారా మీరు? అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. అయ్యగారు, ఆమె దిగువ కులానికి చెందిన ఆమె. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. కులం ప్రాధాన్యం కాదు. మనం చేసే కర్మల ఫలితాల ద్వారా మనం గొప్పవాళ్ళం అవుతాము. మన ప్రవర్తన ద్వారా కూడా మనం గొప్పవారం అవుతాము. అప్పుడు సావరికి సాయి అన్న మాటలు గుర్తు వస్తుంటాయి. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. క్షమించండి అయ్యగారు, మీరు నగరానికి చెందినవారు. అలాగే గ్రామంలో ఎలా ఉండాలో పోను పోను మీరే అర్థం చేసుకుంటారు. మహేష్ ఇలా అంటాడు. అది చూద్దాం. మహేష్ అక్కడే ఉన్న కుండని తీసుకువచ్చి ఇదిగోండి చేతులు కడుక్కోండి. అప్పుడు సావరి లేదు. ఆ రోజు మీరు నాకు దాహం అన్నప్పుడు నాకు మీరు నీళ్లు అందించారు. కానీ నేను బాగున్నాను. అప్పుడు ఆ వ్యక్తి ఇదిగో డబ్బు తీసుకో అని డబ్బును విసిరేస్తాడు. అప్పుడు మహేష్ ఇలా అంటాడు. డబ్బును ఎవరైనా ఇలా విసిరేస్తారా? నువ్వు ఈ అమ్మాయిని మాత్రమే కాదు, అలాగే గౌరీమాతను కూడా అవమానిస్తున్నావు. ఇలా ఎవరైనా డబ్బులు చెల్లిస్తారా? కానీ అయ్యగారు శాస్త్రం ఇదే చెప్తుంది. అప్పుడు మహేష్ శాస్త్రం? శాస్త్రం మీరు చదివారా? అయితే చెప్పండి. ఏ శాస్త్రంలో ఇలా రాశారు? అని అతని మీద కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అయ్యగారు, మేము కొలకని వాడలో జీవిస్తున్నాం. ఆయన మాటకి మేమిక్కడ విలువిస్తాం. అప్పుడు మహేష్ కింద పడిన డబ్బులను తీసి సావరి చేతిలో పెట్టి, ఇక్కడ జరిగిన దానికి నన్ను క్షమించండి. ఈ విషయాన్ని నేను కులకని సర్కార్‌కి చెప్తాను. అప్పుడు సావరి లేదు అలా చేయొద్దు. అతను మీపై కోపం మా గ్రామ ప్రజలపై చూపిస్తారు. అప్పుడు మహేష్ మీరందరూ ఈ అన్యాయాన్ని ఎందుకు సహిస్తున్నారు? అప్పుడు సావరి మాకింకే మార్గముంది? మాకేదైనా కష్టమొస్తే సాయి మాతో ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ మా హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. మాకేదైనా అన్యాయం జరిగితే ఆయనే గొంతెత్తి మాట్లాడతారు. ఆయన ఇప్పటికే చాలా మందికి సహాయం చేశారు. అప్పుడు మహేష్ ఇలా అంటారు. బహుశా అందుకనే ఏమో ఆయన అందరి అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారు. ఈ అన్యాయాన్ని మీరు వ్యతిరేకించకపోతే మీ కష్టానికి ఎప్పటికీ వీళ్ళు విలువ ఇవ్వరు. అక్కడికి వచ్చిన లక్ష్మి సావరి, సాయి మన గ్రామస్తులందరినీ పిలిచారు. వెంటనే రా. కానీ ఎందుకు అని సావరి అడగగా, సాయి ఏది చేసినా మన మేలు కోసమే చేస్తారు. పద వెళ్దామని అక్కడి నుంచి వెళ్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.